ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం గల కారణం ఏంటంటే గత కొంతకాలంగా రకరకాల ప్రచారం, రకరకాల మరి ఇబ్బందులు మరి పడతా ఉన్నాం. రకరకాల సమాచారాలు అంటే ప్రజల్లో రకరకాలుగా మాట్లాడుకోవడం. మరి గత 2019 ఎలక్షన్లో మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వలేదని ఆవేదనతో నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే ఆ రోజున ఆయన మొట్టమొదటి సీట్ ఇచ్చి మరి నన్ను గౌరవించడం జరిగింది. దరిమిల మరి 5 సంవత్సరాల నుంచి దగ్గరగా 6 సంవత్సరాల నుంచి కూడా నేను నిరంతరం పార్టీ కోసం కష్టపడి ఒక దైవం కంటే నా దేవుడు ఎవరున్నారంటే అది పవన్ కళ్యాణ్ అని చెప్పుకునే పరిస్థితిలో నేను పార్టీని ఓడిపోయినా కూడా 2019లో టికెట్ ఇచ్చారు. అత్యధికంగా ఎంతో ఆర్థిక భారం చేసి నేను ఎలక్షన్లో గెలవాలని తప్పించాను, కానీ అయినా గెలవలేకపోయాను. దాంట్లో అనేకమైన కారణాలు ఉన్నాయి. దానివల్ల ఓడిపోయిన వారం నుంచి కూడా పార్టీ కోసం నిరంతరం కూడా కష్టపడి పనిచేశాను. కానీ ఆఖరికి వచ్చేటప్పటికి మన వారాహి యాత్రలో కూడా ఎంతో కష్టపడి మరి ఎంతో ఆర్థికంగా భారమైనప్పటికీ కూడా ఏ కార్యకర్తకి కూడా ఇబ్బంది లేకుండా మరి వారాయాత్ర కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఒక ఘన స్వాగతం పలకాలి ఆయన మహనీయుడికి అని చెప్పేసి నేను చేయడం జరిగింది. నేను ఎన్నోసార్లు ఆయన అడగడం కూడా జరిగింది. ఎప్పుడు అడిగినా మీలాంటి వాళ్ళు కాపాడుకోకపోతే నేనెందుకు పితాని గారు, నేను మీకు అండగా ఉన్నాను, మీకు ఏ ఇబ్బంది లేదని చెప్పేసిన దాఖలాలు ఒక్కొల్లగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వారాహి యాత్రలో కూడా మరి సభావేదికగా పితాని గారు గెలుస్తుంటే మీ అందరి తరఫున పోరాడేవారు, ఆయనకి వెనకాల నుండి నేను సపోర్ట్ చేసేవాడిని అని చెప్పేసి చెప్పారు. ఆ రోజున నా భార్య, నా అక్క, నేను వెళ్ళినప్పుడు పితాని గారి బాధ్యత నాదమ్మ అని చెప్పేసి నా భుజం తట్టి ధైర్యం చెప్పడం కూడా జరిగింది. దాని వల్ల పొత్తు కుదిరింది. పొత్తులో కనీసం మరి టికెట్ నాకు వస్తుందని చెప్పేసి నేను ముందు కూడా నేను చెప్పాను. మరి దాంట్లో సుబ్బరాజు గారు మరి బలమైన అభ్యర్థి, పొత్తులుంటే అతనికి బుచ్చిబాబు గారికి ఇస్తారు కదా, నేను రామచంద్రపురం పంపిస్తున్నారని చెప్పి అడిగినప్పుడు ఆయన ఎంతో ఇదిగా కుర్చీలో నుంచి ఒక్కసారి వెనక్కి తిరగబడి ఇచ్చి సమస్య లేదు పితాని గారు, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాదని చెప్పేసి ఆయన నాకు మాట్లాడడం కూడా జరిగింది. అలాగే ఎన్నోసార్లు ఆయన నన్ను ఇక్కడికి ఎట్టుబడుతులు మీరే ఉంటారనే విధంగానే మాట్లాడారు తప్ప ఎక్కడ కూడా కొన్ని అలాంటి విధానం ఉన్నప్పుడు ఇది పొత్తులో వేరే వాళ్ళకి సీట్లు వెళ్ళిపోతుంది, అందుకని పొత్తులో ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఎక్కడైనా కాకినాడ రూరల్ కానీ మరి రామచంద్రపురం కానీ మీరు ఏమైనా అవకాశం ఉంటే మీరు ఇష్టపడితే ఎక్కడ చోట మీకు ఇస్తాననే మాట కూడా ఎక్కడ చెప్పడం జరగలేదు. టికెట్ ప్రకటించే ముందు కూడా ఇక్కడ పొత్తులో వెళ్తుందని కానీ అయితే మీకు టికెట్ రావట్లేదని కానీ ఏ రోజు కూడా నాకు చెప్పడం జరగలేదు. ఇది చాలా బాధించింది. నాకే కాదు, ఈ రాష్ట్రంలో జనసేన పార్టీలో పనిచేసిన ఏ కోఆర్డినేటర్కి, ఏ ఇన్ఛార్జ్కి కూడా ఎక్కడా కూడా ఇంతవరకు ఎవరికి కూడా చెప్పలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు టికెట్లు ప్రకటించేసుకున్నారు. కనీసం తర్వాత అయినా పిలుస్తారేమో అని ఆశించాం. ఆ తర్వాత కూడా మమ్మల్ని పిలవలేదు. మేము అడిగినా కూడా అపాయింట్మెంట్ మాకు దొరకలేదు. ధర్మిల మరి ఇది పొత్తులో తెలుగుదేశానికి వెళ్ళిపోయింది. అయినప్పటికీ రామచంద్రపురం అనేది అవకాశం ఉంది, ఇస్తారేమో అని ఆశించాం. మరి జేహో బీసీ సభలో తెలుగుదేశం సభ జరిగిన రోజున నేను కళ్యాణ్ గారిని అడగడం జరిగింది. ఆ రోజున 35 నిమిషాలు ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆ రోజు అన్నీ కూడా స్పష్టంగా ఆయనకి చెప్పడం జరిగింది. రామచంద్రపురం నాకు బాగుంటుందని చెప్పాను. అన్ని రకాలుగా కూడా ఆయన నన్ను ప్రశ్నించడం జరిగింది. అన్నిటికీ కూడా నేను సంసిద్ధులై ఉన్నానని చెప్పేసి మీకు వేదిక ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను కొన్ని విషయాలు చెప్పలేకపోయినప్పటికీ ఆయన అన్ని రకాలుగా నేను సంసిద్ధమై ఉన్నానని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. దానికి మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు సార్ అని అడిగినప్పుడు మళ్ళీ నేను చెప్తానన్నారు తప్ప మరి ఆ రోజైనా మీకు రావట్లేదు టికెట్, నేను ఇవ్వలేకపోతున్నాను, మీకు ఏదో ఒకటి ఇస్తాను, ఎమ్మెల్సీ ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను, ఏదో ఒకటి ఇస్తాను, మీరు బాధపడకుండా ఆ రోజు కూడా నాకు చెప్పలేదు. ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగినా మేమంతా కూడా ఇప్పుడు పడిగాపులు గైడ్వే తప్ప ఎప్పుడు కూడా మమ్మల్ని పిలిచి మీకు ఎలా జరిగింది, మీకు ఎలా చేయలేకపోయింది, మీకు ఎలా చేస్తామనే మాట ఏ రోజు కూడా ఈ రోజు వరకు కూడా చెప్పడం జరగలేదు. నేను ఆవేళ మాకు చెక్కులో
2 చెక్కులు వచ్చినాయి, ఇన్సూరెన్స్ చెక్కులు. ఆ చెక్కుల రోజున కూడా నేను వెళ్ళడం జరిగింది. ఇక్కడ చెక్కులు వచ్చిన మరి అలాగే చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీని తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ రోజు ముందు రోజునే ఈ రామచంద్రాపురం కూడా ప్రకటించేస్తాను. ఆ రోజునే చెక్కులు ఇచ్చేసిన తర్వాత నేను అపాయింట్మెంట్ అడిగాను. చాలా బిజీగా ఉన్నారు సార్, వెళ్ళి మీకు కౌరు పెడుతున్నారు. ఎక్కడా కూడా కౌరు పెట్టిన దాఖలు లేవు. ఓ పక్కన గుద్దడి జమ్మి గారు కానీ, ఓ పక్కన మా తమ్ముడు గారు కానీ, అలాగే సానబోని వీరభద్రరావు గారు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు, గుద్దటి విజయ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఈ అపాయింట్మెంట్కి చాలామంది ప్రయత్నం చేశారు. ధర్మల నిన్న సచ్చిసేడి మొన్న మాకు కబురు వచ్చింది, అది కూడా నాగబాబు గారు అపాయింట్మెంట్. నేను నాగబాబు గారు అపాయింట్మెంట్ అంటే రాను అని అంటే, లేదండి మరి అలా పిలిచారు, మాకు అలాగే చెప్పమన్నారంటే, సరే పెద్దవాళ్ళు పిలిచారు కదా అని మేము వెళ్ళడం జరిగింది. అలాగే అక్కడ నేను అన్నీ కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఇలా ఒక మా సామాజిక వర్గం, నా సెట్టిపల్లి సామాజిక వర్గానికి తప్ప అన్ని సామాజిక వర్గాలకు కూడా జనసేన పార్టీలో టికెట్ ఇచ్చారు. నిన్న తెలుగుదేశం నుంచి జాయిన్ అయిన వాళ్ళకి ఇలా వైఎస్ఆర్ పార్టీ కండువ వేసి, జనసేన పార్టీ కండువ వేసి వాళ్ళు టికెట్లు ఇచ్చారు. ఇలా యాదవులకు ఇచ్చారు, మత్స్యకారులకు ఇచ్చారు, అతి తక్కువ సంఖ్య ఉన్న క్షత్రియులు కూడా ఇచ్చారు టికెట్. ఆఖరికి ఎస్సీలకు ఇచ్చారు. ఈ కోనసీమ జిల్లాలో 2 సీట్లు ఎస్సీలకు ఇచ్చారు. కానీ బీసీ సామాజిక వర్గం, సెట్టిపల్లి సామాజిక వర్గానికి అతి హీనంగా చూసిన మరి నాకు చాలా కష్టం అనిపిస్తుంది. 2019లో జాయిన్ అయిన తర్వాత సోషల్ ఇంజనీరింగ్ అని ఎంతో గొప్పగా మరి చెప్పిన మరి మన పవన్ కళ్యాణ్ గారు, ఆ రోజున మళ్ళీ మేమందరం కూడా మరి సత్యనారాయణ టెంట్ హౌస్లో సోషల్ ఇంజనీరింగ్ పెట్టాం. మరి ఈవేళ కాపులు సెట్టిపల్లిలు కలవాలని ఒక సదుద్దేశంతో వీళ్ళందరినీ ఆ రోజున మళ్ళీ మేమందరం కూడా మరి సత్యనారాయణ టెంట్ హౌస్లో సోషల్ ఇంజనీరింగ్ పెట్టాం. మరి ఈవేళ కాపులు సెట్టిపల్లిలు కలవాలని ఒక సదుద్దేశంతో వీళ్ళందరినీ కలపాలని ఇచ్చిన ఆ సీటు పొత్తు ధర్మం వచ్చేటప్పటికి ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఎక్కడో చోట సీట్ ఇవ్వాల్సిన ధర్మం ఉందా లేదా? ఇలా ఇవ్వలేదు అని అంటే ఒక్క నా సెట్టిపల్లి సామాజిక వర్గానికే ఇలా సీటు ఎక్కడ ఇవ్వలేదు. ఇది ఒక రాజకీయ పార్టీగా ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే 2 తెలుగుదేశానికి ఇచ్చారు నా సామాజిక వర్గాన్ని, 2 కూడా ఒకటేమో మరి ఆచంట ఇచ్చారు, ఒకటి రామచంద్రాపురం ఇచ్చారు. ఇక్కడ ఎస్సీలకు 2 సీట్లు ఇచ్చారు, ఒకటి గిడ్డి సత్యనారాయణకి, ఒకటేమో దేవవర ప్రసాద్కి. మరి 2 ఎస్సీ సీట్లకు ఇచ్చుకుంటే ఒక బీసీ ఎస్సీకి ఇచ్చుకుంటే మరి ఎలా ఉంటుంది? ఆవేళ నాదెళ్ల మనోహర్ గారిని మేమందరం వెళ్ళినప్పుడు మరి సెట్టిపల్లికి ఇవ్వాలి కదంటే పొత్తులో అవన్నీ ఉండవని చెప్పాడు ఆయన, నాదెళ్ల మనోహర్ గారు. మరి ఉంటాయనేది ఇప్పుడు ఇలా అన్ని రాజకీయ పార్టీలు కూడా కమ్యూనిటీ ఈక్వేషన్ చూసుకునే టికెట్లు ఇస్తూ ఉన్నాయి. కానీ అలాంటిది ఒక టికెట్ కూడా నాకు ఇవ్వలేదని నేను అడిగితే నాకు మొన్న ఎల్లుండి రోజునే ఏ సమాధానం కూడా చెప్పలేదు. నేను కనీసం ఒక ప్రెస్ మీట్ అన్నా రిలీజ్ చేయమని చెప్పాను, ప్రెస్ మీట్ కూడా రిలీజ్ చేయలేదు. ఏదో పిఠాపురం సభలో చెప్తారన్నట్టుగా పక్కన ఆయన ఎవరు అంటే అది నేను విన్నాను తప్ప అది కూడా పూర్తిగా క్లారిటీ లేదు. అయినప్పటికీ కూడా ఆయన చేతిలో ఉన్న టిక్కెట్ల విషయంలోనే నాకు న్యాయం చేయలేకపోయాడు ఆయన. రేపు పొద్దున ఏ హామీ అని ఇస్తే ఆ హామీ నెరవేరుస్తారా అనేది నాకు చాలా బాధగా ఉంది. పైగా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మరి ఇంత కష్టపడ్డా మరి నాయకుడికి నాకే విలువ లేకపోతే ఇవాళ రేపు పొద్దున ఈ పార్టీని ఇంకొక 5 సంవత్సరాలు మోసి ఈ పార్టీని నేను ముందుకు తీసుకెళ్ళి మరి రేపు దగ్గరికి వచ్చేటప్పటికి మరి ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే రకరకాలుగా మాట్లాడుకునే పరిస్థితి. కానీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నాకు అన్యాయం చేస్తారని ఏ రోజు కూడా ఊహించలేదు. ఆయన ఏది ఇస్తానన్నా కూడా నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఆయన ఒక మాట అన్నా కూడా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ఆరాధ్య దైవం అని చెప్పేసి పొగిడిన వ్యక్తిని నేను. అలాంటిది ముందు వరుసలో నన్ను మరి అవమానానికి గురి చేసిన మరి పవన్ కళ్యాణ్ గారికి మరి నేను చాలా ఈ మీడియా ద్వారా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. ఏ రోజు కూడా ఆయన పన్నెత్తి మాటం లేదు. ఎంత ఈ ఎన్ని నియోజకవర్గాలను కూడా మరి ఖచ్చితంగా అన్ని చోట్ల కూడా ఫ్లెక్స్లు ఇచ్చారు, రకరకాల విధ్వంసం చేశారు. కానీ ఎక్కడా కూడా ఇక్కడ చిన్న విధ్వంసం జరగకుండా నేను చూసి నేను ఎంతో విలువలతో కూడా రాజకీయం చేశాను. మేము ఎంపర్లాడినా కూడా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా కనీసం మీకు ఇది ఉంది, మేము నాకే కాదు ఈ రాష్ట్రంలో జనసేన పార్టీలో పనిచేసిన ఇన్ఛార్జీలు ఎవరికి కూడా ఏ విధమైన న్యాయం జరగలేదు, ఎవరికి కూడా చెప్పి ప్రకటించలేదు, ఏ విషయంలో కూడా మమ్మల్ని సంప్రదించి చేయలేదు. ఇది చాలా మనోవేదన. ముఖ్యంగా సెట్టిపల్లి సామాజిక వర్గం అయిన నేను మొట్టమొదటి ఇచ్చి గౌరవించానని ఎంత గొప్పగా చెప్తున్నాను. ఈరోజు అంత సిగ్గుపడుతున్నాను, అంత బాధపడుతున్నాను.
నేను ఈ ఆవేదనని మీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. అలాగే నా కార్యకర్తలు, నా అభిమానులు అందరితో కూడా రేపో ఎల్లుండి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని నేను నా నిర్ణయం ఏంటనేది ఖచ్చితంగా నేను చెప్తానని చెప్పేసి, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేన పార్టీ శ్రేణులు కానివ్వండి, నా అభిమానులు కానివ్వండి, అందరూ కూడా దీన్ని మంచి మనసుతో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సర్వం కోల్పోయాను. సర్వం కోల్పోయి ఈవేళ దిక్కుమాలిన పరిస్థితుల్లో ఇవాళ మేము ఉన్నాం. ఇవాళ నా కమ్యూనిటీ కానీ నేను కానీ ఇవాళ చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం ఇవాళ. ఎందుకంటే ఒక టిక్కెట్ ఇవ్వలేని ఈ పార్టీలో నేను ఉండి ఏం సాధిస్తాను, నా కులానికి నేను ఏం చేయగలుగుతాను అనే బాధ, ఆవేదన మీ మీడియా పరంగా నేను వ్యక్తపరుస్తూ, ఇది ఎవరు తప్పు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మీ వెనకాల ఉన్న కోటరీ ఏదైతే ఉందో ఆ కోటరీని నమ్ముకొని ఇవాళ పార్టీని పాలు పొంగులో పొంగే పార్టీని ఇవాళ సర్వనాశనం చేసుకున్నారు. ఈ పార్టీకి మనుగడ ఉంటుందో లేదో నాకు తెలీదు. రేపు రాబోయే భవిష్యత్తులో ఈ పార్టీలో మరి ఏ రకమైన పరిస్థితులు ఉంటాయనేది కూడా మాకు ఒక రకమైన ఆవేదన ఉంది. దానికోసమే నా కార్యకర్తలు, నా అభిమానులు, ముఖ్యంగా నా కమ్యూనిటీ లీడర్స్తో అందరితో కూడా మాట్లాడుకొని నేను రేపుగా నిల్లుండిగా ఒక సమావేశం ఏర్పాటు చేసి నేను తదుపరి నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి మీ మీడియా పరంగా తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.